మామూలుగా మనం వడ అనగానే మినపప్పు మనం ఎప్పుడు చేసుకునేది ఉద్దివడలు ఒకటి, తర్వాత శనగపప్పు, పెసరపప్పు, అలసందలు ఉంటాయి, అవి మొక్కజొన్నలు దొరికితే అవి ఏదో ఒక దాంతో ఏదో ఒకడ మసాలా వడలు అలా చేసుకుంటూ ఉంటాం. ఏ పప్పులు లేకుండా ఓన్లీ రవ్వతోటి చేసే ఇన్స్టంట్ వడని చూద్దాం. ఈజీయే, సింపుల్ కూడా. ఒకసారి ట్రై చేసి చూసి ఒకవేళ నచ్చింది అనుకోండి, బాక్స్లోకి పెడితే ఇవి పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా బయట క్రిస్పీగా ఉంటాయి, చక్కగా తినడానికి బాగుంటుంది, అంటే గట్టిగా అయిపోవు. ఓ మూకుడులో ఒక 2 కప్పులు నీళ్లు స్టవ్ మీద పెట్టండి. ముందు నీళ్లు బాగా మరిగినాక సరిపడా ఉప్పు, మన రుచిని అనుసరించి సాల్ట్ వేసుకోవాలి, అంటే వడకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఒక స్పూన్ దాకా నూనె కూడా, ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే పిండి ఉండలు గచ్చకాయలు కాకుండా ఉండటం కోసం. నూనె ఈవెన్గా స్ప్రెడ్ అయింది. నెయ్యి అయినా వేసుకోవచ్చండి, కానీ నెయ్యి వేసేసరికల్లా వడలో నేతి వాసన అంత గొప్పగా ఉండదు, అందుకని నూనె వేసాను. కొంచెం సిమ్లో పెట్టండి. రవ్వ ఇందులో పోసేద్దాం. ఇది 2 గ్లాసులు నీళ్ళు పెట్టాం కదా, 2 కప్పులు నీళ్ళు పెట్టాం. వేసుకోవచ్చండి. చూడండి ఎలా విరుగుతుంది, ఇది ఎంత క్రంచీగా ఉందో. లోపల కొంచెం మృదువుగా ఉంటుంది, బయట క్రంచీగా ఉంటుంది, కచక్కమంటుంది, శబ్దం వినిపిస్తుంది కదా. ట్రై చేసి చూడండి. దీంట్లో ఏంటంటే ఇంకా కొంచెం చిన్న చిన్నవి మనం ఏం కలుపుకుంటాం, పుదీనా వేసుకుంటామా,
గ్రైండ్ చేసి కలిపేయండి, అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. గ్రైండ్ చేసి కలిపితే చక్కగా వస్తుంది. ఈవినింగ్ స్నాక్గా వాడుకోవచ్చు. పొద్దున్న చేస్తే సాయంత్రం దాకా ఇదే క్రంచీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సింపుల్ స్వీట్స్ రెసిపీస్ కొన్ని చేస్తున్నామండి. సేమియా సగ్గుబియ్యం పాయసం చేసాం, రవ కేసరి చేద్దాం, సగ్గుబియ్యం హల్వా కూడా చాలా బాగుంటుంది. మనకు ఆ జిగురు నచ్చితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం. అయితే మనము దీంతో సెమోలినా అంటారు, రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ చేసుకుంటాం కదా, దీంతో మనం సాధారణంగా రవ కేసరి చేస్తాం. నీళ్లు పోస్తాం ఉడకడానికి. ఈసారి పాలు పోసి చేద్దాము, భలే డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత ఏంటంటే మామూలుగా రవ కేసరికి ఎత్తుకెత్తి నెయ్యి పోస్తే కానీ బాగోదు. పాలు పోస్తే కనుక అంత నెయ్యి వేయక్కర్లేకుండా చాలా మంచి రుచిగా వస్తుంది. హోల్ మిల్క్ ఉంటే చాలా బాగుంటుంది, లేకపోయినా ఇక మామూలు పాలైనా. ఇప్పుడు 1 కప్పు రవ్వ అయితే 4 కప్పుల ద్రవ పదార్థం, నీళ్ళో పాలో, సగం పాలు సగం నీళ్ళు స్టవ్ మీద పెట్టాను. ఇవి కాగిపోయినాయి, వేడి పాలు పోసుకుంటే బాగుంటుంది. తర్వాత ఏం చేసాము, కొంచెము కుంకుమ పువ్వుని పాలల్లో వేసి నానబెట్టాం. దీనివల్ల ఏంటంటే ఒక కొత్త గుమకం వస్తుంది. తర్వాత కలర్ కూడా మారుతుంది, చిన్న ఎలోయిష్ షేడ్. ముందు రవ్వ వేయించేసుకుందాము. కొద్దిగా నెయ్యేసి రవ్వ వేయిద్దాం, చాలా అక్కర్లేదన్నమాట. జీడిపప్పులు కిస్మిస్లు ముందే వేయించి పెట్టాను, ఇవి పక్కన పెడుతున్నా. రవ్వ వేయించుకుందాం. లాగానే రవ్వ కేసరికి ఎప్పుడు కూడా వేడి నీళ్ళు పోసుకుంటే రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది. తర్వాత తొందరగా అయిపోతుంది. పక్కన నీళ్ళు ఒక రెండో స్టవ్ ఖాళీగా ఉందనుకోండి, నీళ్ళు పక్కన పెట్టేసుకుంటే ఉప్మాలో కూడా అంతే, వేడి నీళ్ళు పోస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది. బాగా మృదువుగా కూడా వస్తుంది. చన్నీళ్ళు ఎప్పుడూ రవ్వలో కానీ రవ కేసరిలో కానీ ఉప్మాలో కానీ పోసుకోకూడదు. కమ్మటి వాసన వచ్చేదాకా దోరగా అయ్యేదాకా వేపుకుందాం. బొబ్బాయి రవ్వ వేగిపోయిందండి, చూడండి. ముదురు వేపు రాకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పాలు నీళ్లు కాగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అది పోసేద్దాం ఇందులో. అలా కొద్దిగా చేతి మీదకి వస్తుందని భయం వేస్తుంది, కానీ ఏం పర్వాలేదు. 4 నిమిషాలు దీన్ని వదిలేసామంటే మొత్తం పాలన్నిటినీ పీల్చేస్తుంది రవ్వ. 1 నిమిషం మూత పెట్టి ఉంచితే మనం పోసిన పాలన్నిటినీ రవ్వ లాగేసి చూడండి. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 గ్లాసు బొంబాయి రవ్వకి గ్లాసు బావు పంచదార. మీరు ఇంకొంచెం తీయగా తినే అలవాటు ఉన్న వాళ్ళైతే 1.5 వేసుకోవచ్చు. సాధారణ తీపి వాళ్ళకి 1.5 సరిపోతుంది. 1 నిమిషం ఇదేదో లొంగలేదనిపిస్తుంది, ఏముండదు. పంచదార వేడికి కరగగానే మళ్ళీ మొత్తం లూజ్గా వచ్చేస్తుంది. ఇందాక టంగుగా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా వచ్చేస్తుంది. పంచదార కరిగేసరికి మొత్తం అంతా లూజ్గా వస్తుంది. బెల్లం కూడా వేసుకొని చేసుకోవచ్చండి మీకు ఒకవేళ చాయిస్ ఉంటే, కానీ పాలు పోసినప్పుడు బెల్లం వేయకండి. విరిగిందంటే మొత్తం వస్తువు పారేయాల్సి వస్తుంది. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేస్తే సరిపోతుంది. మామూలుగా మనం 1 కప్పు వేయాల్సి వస్తాం కదా, అంత నెయ్యి వేయక్కర్లేకుండానే పాలతోటి సరిపోతుంది అన్నమాట. నెయ్యి వేస్తే మనకి అంటుకోకుండా వచ్చేస్తుంది, దించేసుకోవచ్చు. ఏలక పొడి వేద్దాము. ఒక 6-7 ఏలకుల్ని పంచదారతో కలిపి దంచితే సరిపోతుంది. కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి పెట్టాము, మంచి కలర్ వస్తుంది చూడండి. కొద్దిగా దీన్ని నలిపేసి ఇందులో వేసేస్తే 1 నిమిషం పోయాక కొంచెం కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మొదట లైట్ కలర్గా ఉంటుంది, క్రమంగా రంగు మారుతూ వస్తుంది అన్నమాట. ఈ కుంకుమ పువ్వు పాలని ఇందులో పోసేద్దాం. చూడ్డానికి రంగు చూడండి ఎల్లోయిష్గా వచ్చింది కదా. ముందే వేయించి పెట్టుకున్న కిస్మిస్లు, జీడిపప్పులు, ఇంకేమైనా బాదం పప్పులు అవి ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఏదైనా 1 కప్పు షేప్లో తేవాలంటే ఒక చిన్న కప్పులో వేసి, కప్పు కొంచెం నెయ్యి రాస్తే బాగుంటుంది. కప్లో వేసేసి దీన్ని బోర్లించామనుకోండి, కరెక్ట్గా ఆ షేప్లో వస్తుంది. సర్వింగ్కి బాగుంటుంది. లేదా చిన్న చిన్న బౌల్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దాన్ని డైరెక్ట్గా సర్వింగ్కి చక్కగా ఉంటుంది. పది నిమిషాల్లో సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయే రవ కేసరి పాలతోటి తక్కువ నేతితోటి ట్రై చేసి చూడండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.